సార్? అంటే సంవత్సరంన్నర అయింది కదా, పాలన చేతనైతలేదంటారా సీఎం రేవంత్ రెడ్డికి? లేకపోతే ఆయనకు సంబంధించిన అనుచరులు అంటే ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఆయనకు సపోర్ట్ చేయకపోవడం కారణమా? లేదంటే ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు అప్పులు పెట్టిపోయిన దానికి ఇంకా మిత్తులు కట్టుకుంటూనే ఉన్నాము, ఇక్కడ పథకాలను పాతవి రద్దు అయిపోయినాయి, కొత్తవి అమలు చేయలేకపోతుండు, సో ఈ రకమైన ఏమన్నా రీజన్సా ఏంటి? నాకు అప్పుల గురించి ఇంకా 10 లక్షల అప్పుదే, నాకు ఇబ్బంది లేదు నా పేరు మీద, నువ్వు ఏమన్నదే. కానీ నీవెవరి నేను ఇంకా ఆ చెర్లపల్లిలో దొంగతనం కేసులో ఉన్న వ్యక్తి లెక్క నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా? నువ్వు కాదు. నువ్వు ఎక్కడికి పోయినా నేనంటే ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, చీఫ్ మినిస్టర్ ఐఎమ్ హోల్డింగ్ ద లీడర్షిప్ ఫర్ 4 crores ఆఫ్ పీపుల్, 4 కోట్ల జనానికి నేను నా ప్రతినిధిని. అదే నా కింద 112 అసెంబ్లీలు ఉంటాయి, 17 పార్లమెంట్లు ఉంటాయి నా కింద అని చెప్పి నువ్వు ప్రపంచం ముందు వెళ్ళిపోయారా? ఇవన్నీ చెప్పుకుంటే నేను ఒక దొంగను, నన్ను చూస్తే దొంగను చూసినట్టు చూసిండ్రు, నన్ను చూస్తే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు. అలా అంటే ఈ ఇండికేషన్ ఎందుకు ఉండొచ్చు సార్? ఇప్పుడు ఆయనకైనా నన్ను దొంగను చూస్తున్నట్టు చూస్తుర్రు అని ఆయనకైనా చెప్పుకోవడము, ఇంకోటి ఏంటంటే ఆయనకైనా అపాయింట్మెంట్ కోసం పోతే ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతామో అనేసి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అనడం వెనకాల ఏంటి అసలు? ఢిల్లీ పెద్దలను కలవనికి పోతే ఇప్పుడు నిన్న నితిన్ గడ్కరీని ఇవాళ కలిసిండు, ఎందుకు ఇస్తలేరు? నరేంద్ర మోడీ 2-3 సార్లు కలిసిండు, అమిత్ షాని 2-3 కలిసిండు. నేను స్వతహాగా ఆయన ఉండే ఇన్బార్న్ నేచర్ ఏంటంటే దొంగ అనేది చిన్న పొరగా అడిగినా చెప్తారు. రేవంత్ రెడ్డి ఏంటంటే దొంగ అనేది చిన్న పిల్లగా అడిగినా చెప్తారు. ఆయన నా గురించి జనం ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి బెస్ట్ అయ్యిండు. బెస్ట్ ఎట్లున్నా ఇవాళ పెద్ద చర్చ ఏం జరగాలంటే, పెద్ద చర్చ తెలంగాణ వెనక తీసుకుపోతుండా, తెలంగాణ మీద అప్పు తెస్తుండా, తెలంగాణ మీద ఇంకేమని తెస్తుండా అనేది వేరే, అదంతా నాకు అసందర్భం. 6 పథకాల గురించి నాకు అసందర్భం. ఇప్పుడు ఆ పథకాల గురించి కూడా నాకు అవసరం లేదు. ఈరోజు నా స్థాయిని తెలంగాణను చూస్తే ఎవడు రూపాయి ఇస్తలేడు. తెలంగాణ అంటే దొంగను చూసినట్టు చూస్తున్నారు. తెలంగాణ అంటే ముఖ్యమంత్రిని నన్ను చూస్తే చెప్పలేదు అంటే ఇవి చాలా పెద్ద పదాలు. చాలా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఎవ్వరు వాడని పదాలు. సొమాలియా అని కూడా సొమాలియా ప్రధానమంత్రి, సొమాలియా ప్రతినిధులు కూడా మాట్లాడే కావచ్చు. అంత దిగజారుడు మాటలు మాట్లాడిన వ్యక్తిని ఈరోజు ముక్త కంఠంతో ఈయన కుర్చీకి వెళ్ళి వెంటనే దిగిపోవాలనే స్లోగన్ మాత్రం స్ట్రాంగ్గా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1200 మంది చచ్చిపోయింది. ఎందుకనంటే నౌకలు రాక కాదు, అప్పుడు ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉండేది. లేకుంటే అప్పులే కాదు, మిగుల బడ్జెట్తో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే. అర్థమైందా? ఏది తక్కువే కాదు, ఒక స్లోగన్తో వచ్చింది, స్వయం పాలన ఆత్మగౌరవం. ఆ స్వయం పాలన ఆత్మగౌరవాన్ని నువ్వు బొందబెట్టినప్పుడు నువ్వు ఉంటేంది లేకుంటేంది పీకుడు. కానీ మాకు నియాసోని ముఖ్యమంత్రి మాకు అవసరమా? నా ఆత్మగౌరవాన్ని నువ్వు ఏదైతే చూపించినప్పుడు, నువ్వు నన్నే ప్రశ్నార్థికారంగా నువ్వు నన్ను చేసినప్పుడు అసలు నువ్వు నాకు అవసరమైగా. సో నిజంగా తెలంగాణని కంప్లీట్గా కించపరుస్తూ తెలంగాణ ఇజ్జత్ని మొత్తం తీసేసిండని మీరు అంటారు. కానీ పార్టీలో సొంత పార్టీ నాయకులందరూ మంత్రులందరూ ఏమంటున్నారంటే పార్టీ ఇజ్జత్ తీసిండు, అసలు కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏమైపోతుంది, ఇక పార్టీని కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దీంట్లో ఏది వాస్తవం? నిన్న పొద్దున నేను ఒక వీడియో చేసి పెట్టిన, నిన్న పొద్దున్న మొన్న రాత్రి ఇది అప్పుల మీద చేసి పెడితే 90% దాదాపు 30,000 పోయింది. 90% కాంగ్రెస్ వాళ్ళే. ఈయన దిగిపోవాలి కాదు, ఈడు దిగిపోవాలి. చాలా ఫోన్లు వచ్చినాయి, చాలా ఫోన్, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేశారు. అరే ఎంత బేకారుగా ఎంత సీఎం. నేను చెప్పిన, అరే భయ్ మీకు ఆ మంత్రులో సిగ్గు అనిపించలేదా? మంచిగా ముత్తైదులు లెక్క తయారైపోతాను సెక్రటరియట్కు. అర్థమైందా? ముందో కాన్వాయ్ వేసుకొని ఇక మాంత. అరే అసొంటి వాడు ఒక దొంగ అని ఆయన ఒప్పుకుని, ఒక దొంగ కింద మీద మంత్రులు ఉంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా? వెంటనే సిఎల్పి మీటింగ్ కాల్ఫర్ చేయాలి, నోటీస్ పంపాలి. అర్థమైనా? దీని మీద ఫైనాన్స్ మంత్రి నూనె తెరుస్తారే దివాళి తీసిన మీద దొంగల ఫైనాన్స్ మినిస్టర్ కమిషన్ వాడు ఉండే. ఇప్పుడు కమిషన్ల కొన్ని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఒక దొంగని తెలిసి, నేను దొంగని కేసు పెట్టిన, ఆయన మీద డిఓపిటీలో కేసు పెట్టిన. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నాం. ఈరోజు బిల్లారంగా జోడీలక ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. బ్రదర్, నేను చాలాసార్లు దొంగ అన్నా, ఒక ముఖ్యమంత్రి దొంగ అనొచ్చా అని మీరు చాలాసార్లు నన్ను చాలామంది మేధావులు అన్నారు. నువ్వే దొంగ అనుకున్నావు బా, ఇక నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇక దొంగవని నేను ఎన్నిసార్లు అనొచ్చు. కానీ నువ్వు దొంగని ఒప్పుకున్నాక ఇక అసలు దొంగ ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదు, తెలంగాణకి ఇటువంటి మోసగాళ్ళు అవసరం లేదు.